యోగా అంతర్జాతీయ దినోత్సవానికి సంబంధించి ఈరోజు 50 days కౌంటర్ ప్రోగ్రామ్ అయింది. ఆయుష్ మంత్రి గారు కూడా అక్కడికి రావడం జరిగింది. చాలా పెద్ద ప్రోగ్రామ్ అక్కడ జరిగింది కాబట్టి ఆ కార్యక్రమం చేసుకొని అక్కడి నుంచి నేను నేరుగా వస్తాను. ముఖ్యంగా అనేక విషయాలు మనం ఇప్పుడు చర్చించుకున్నాం. మన యొక్క ప్రియతమ ప్రధానమంత్రి గారు 10వ తేదీ కార్యక్రమం సంబంధించి ఈ కార్యక్రమం జయప్రదం చేయడం కోసము మన ఇంటి నుంచి ప్రారంభం కావాలి. కార్యక్రమం మనం ఎక్కడైతే మన ఇల్లు ఉందో, మన ఇంట్లో కుటుంబ సభ్యులు, మన ఇంటి పక్కన ఉన్నటువంటి మన స్నేహితులు, బంధువులు అందరికీ కూడా వెహికల్ పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చే కార్యక్రమం నుంచి మొదలుకోవాలి. ఎంతసేపు మరి మీ ఇంట్లో మీ ప్రభావం లేకపోతే నేనేం చేయలేదు, మీ మాట వినకపోతే. కానీ వింటే మాత్రము మరి ఇంటి నుంచి మొదలుకోవాలి. ఉదయం లేకపోతే భోజనం చేసి దేశాలు ఉద్ధరిస్తున్నట్టు బయటపెట్టారు. మరి కనీసం ఒకసారైనా మన ప్రధానమంత్రి వచ్చినప్పుడు వారిని అందరూ కూడా తీసుకొచ్చి మన ప్రధానమంత్రికి చూపించాల్సినటువంటి బాధ్యత మనకు కూడా ఉంది. కాబట్టి నేను మీ అందరికీ కోరేది, మీరు కూడా అందరూ మీ కుటుంబ సభ్యులతో సహా, బంధువులు, స్నేహితులతో సహా ఈ కార్యక్రమానికి తీసుకురావచ్చేటువంటి ప్రయత్నించారు. ఈరోజు దేశ రాజకీయాలు మనం చూస్తా ఉన్నాం. అనేక రాష్ట్రాలలో ఏ రకంగా పార్టీ ముందుకొస్తుందో మనం చూస్తాం. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి గారు మరి మొదటిసారిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ నగరానికి వస్తా ఉన్నాం. గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఆల్మోస్ట్ 50% సీట్లు తెలంగాణ ప్రజల ఆశీస్సులతో మోడీ గారి నాయకత్వంలో మన పార్టీ విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మనము మరి ఉత్తర తెలంగాణకు సంబంధించి 2 సీట్లు భారతీయ జనతా పార్టీ మనం గెలుచుకోవడం జరిగింది. అంతేకాకుండా సాధారణ సభ్యత్వం నుంచి మొదలుపెట్టి జిల్లా అధ్యక్షుల వరకు కూడా మనందరము మరి గత అనేక నెలలుగా మనం కష్టపడ్డాం. 40 లక్షల సభ్యత్వం చేశాం. పోలింగ్ బూత్ కమిటీలు వేసుకున్నప్పుడు జిల్లా కమిటీలు, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు వచ్చారు. సభ్యత్వం నుంచి మొదలుపెట్టే రాష్ట్ర అధ్యక్షుల వరకు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మన ప్రధానమంత్రి గారు కూడా మొదటిసారి వస్తారు. కాబట్టి మనం పోలింగ్ బూత్ స్థాయి సాధారణ సభ్యుల నుంచి మొదలుపెట్టి మొత్తం పదాధికారులు అందరూ కూడా ఏ ఒక్కరు కూడా మరి మేము రాలేదు అనకుండా ప్రతి ఒక్కరిని కూడా మరి ఈ యొక్క బహిరంగ సభకు తీసుకురావాల్సిన అవసరం. 40 లక్షల సభ్యత్వం చేశాము, చిన్న విషయం కాదు. ఈ యొక్క సభ్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మనము మరి పెద్ద ఎత్తున ముందు మన పార్టీ నుంచి జనం నుంచి సేకరించాలి. సంబంధించినటువంటి కోట్ల మంది అక్రమంగా చొరబాటు చేసి అక్కడ ఉన్నటువంటి మన భారతీయుల యొక్క మైనారిటీగా మారిపోయినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు. 30 సంవత్సరాల కమ్యూనిస్ట్ పాలన, 15 సంవత్సరాల మమతా బెనర్జీ పాలన కారణంగా ఈరోజు పశ్చిమ బెంగాల్ చేయలేకపోతాం. దేశ విద్రోహ శక్తులకు, విదేశీయులకు ఆశ్రయంగా కేంద్రంగా ఈరోజు పశ్చిమ బెంగాల్ మారిపోయింది. అందుకే మీకు అందరికీ తెలుసు, 10 సంవత్సరాలుగా మన పార్టీ తరఫున వీరోచితమైనటువంటి పోరాటము మన పార్టీ కార్యకర్తలు చేశాం. వందలాది పార్టీ కార్యకర్తలు బలయ్యారు. అక్కడ సాధారణ విషయం కాదు. ఏ ఒక్క ఆఫీసర్ కానీ, ఏ ఒక్క పోలీస్ అధికారి కానీ మన కార్యకర్తలను
జిల్లాలకే మనం గెలవాలి అనేటువంటి ఆలోచనతోటి ఈరోజు కార్యకర్తలు పోరాటం చేసి పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ జెండా 4వ తేదీ నాడు జరిగిన ఎన్నికల గెలవబోతున్న దీనికి ప్రధానమంత్రి గారు నాకు తెలుసు ప్రతి నెల ఒకసారి పశ్చిమ బెంగాల్ వెళ్తుంటారు. గత అనేక రోజులుగా ఏదో కార్యక్రమం పెట్టుకొని మార్పు తీసుకెళ్ళలేదు. ఆ రకంగా ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా గారు కానీ చాలా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆ కష్టానికి ఫలితము మరి వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్లో మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు మన దగ్గరికి వస్తా ఉన్నారు. కాబట్టి మన తెలంగాణలో కూడా తెలంగాణ రాజకీయాలు మారాల్సినటువంటి అవసరం. ఈరోజు ఒక దిక్కు మరి కేసీఆర్ కుటుంబం, మరొక దిక్కు యూత్ను ఫోకస్ చేయాలి. విద్యార్థులు యువకులు ప్రతి డివిజన్ నుంచి ఏ రకంగా వాళ్ళని మోటార్ సైకిల్ మీద వచ్చే విధంగా మోటివేట్ చేసి ఇప్పటి నుంచి వాళ్ళ లీస్టులు రాసి ఎవరెవరు యూత్ వస్తున్నారు, ఎన్ని మోటార్ సైకిల్స్ వస్తాయి, ఎవరు ఎంత డబ్బులు ఎవరు కూర్చుంటారు, ఈ రకంగా యూత్ లీస్ట్ రాసి ఆ యొక్క యూత్ ను బహిరంగ సభకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నించారు. వాళ్ళు బయలుదేరకుండా ఒక 10-15 నిమిషాల డివిజన్ లో తిరిగేసి బహిరంగ సభ రేవంత్ రెడ్డిని ముందు పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తెలంగాణను దోచుకుంటుందో మనం చూస్తా ఉన్నాం. కేసీఆర్ కుటుంబం ఏ రకంగా దోచుకున్న మనం చూస్తా ఉన్నాం. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ రకంగా వ్యవహరిస్తున్నారో మనం చూసాం. వీళ్ళకి ఏ మాత్రం కూడా తెలంగాణ అభివృద్ధి మీద దృష్టి లేదు. ఉదయం చేస్తే సాయంకాలం వరకు ఏ రకంగా అప్పులు తేవాలా, ఏ రకంగా దోపిడీ చేయాలా, ఏ రకంగా భూములు ఆక్రమించుకోవాలా అనేటువంటి ఆలోచన తప్ప ఈ రెండు పార్టీలకు వేరే ఎజెండా. ఈరోజు 12 సంవత్సరాలైంది. 12 లక్షల కోట్ల రూపాయలు ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణలో అప్పు చేసింది. ఈరోజు రాష్ట్ర పరిస్థితి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందంటే సెక్రటరియట్ లో ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క చాంబర్ దగ్గర పోలీసులను పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అప్పులో వచ్చి ఆర్థిక శాఖ మంత్రి ఆఫీస్ చాంబర్ దగ్గర ధర్నా చేస్తున్న పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళ నుంచి మరి సేఫ్టీ కోసం ఈరోజు పోలీసులను పెట్టుకున్నాడు బట్టి విక్రమార్క. మరి ఎటుపోతుందో ఈ రాష్ట్రం అర్థం కావద్దు. 2014లో మిగులు బడ్జెట్ లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము ముందు చూపు లేకుండా ఎవరికి వాళ్ళు ఇష్టారాజ్యంగా అద్భుతమైనటువంటి తెలంగాణను ఈరోజు దోపిడీ చేసి ఈరోజు దివాలా తీయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉంది. ఆర్థిక సంక్షోభంలో ఈరోజు తెలంగాణ ఉన్నారు. కాబట్టి తెలంగాణలో కూడా బాగుపోవాలి. నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నారు, అందరూ సిద్ధంగా ఉన్నారు. మనం కూడా దానికి సిద్ధంగా ఉండాలి. తెలంగాణ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క బహిరంగ సభ ద్వారా మనము మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా మరింత ఉత్సాహంతో ముందుకెళ్ళాలి. దానికోసం ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాం, ఏ రకంగా జయప్రదం చేస్తామని